నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హీరోయిన్ సమంత కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారు. వివాహ బంధంలోకి మరోసారి అడుగుపెట్టారు శామ్. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరుని పెళ్లి చేసుకున్నారు. సమంత దర్శకుడు రాజ్ నిడుమోరును భూత శుద్ధి వివాహం పద్ధతిలో ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇంతకీ ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటనే చర్చ అంతటా జరుగుతోంది. మరి అంటే ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీకృష్ణ సుధి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు హిందూ వ్యవస్థలో పెళ్లి వ్యవస్థలో ఇలాంటిది ఫస్ట్ టైం వింటున్నాం. ఎప్పటి నుంచో ఉందని ఈ మధ్య తెలిసింది. అసలు ఏంటి భూత శుద్ధి వివాహం అంటే? ప్రతిరోజు మనం అమ్మవారిని పూజ చేయడానికి ఒక రకరకాల విధానాలు ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే ముందు మనం పూజ చేయడానికి అర్హత తెచ్చుకోవాలి. దాంట్లో అంతర్గతంగా ఉండే శరీరాన్ని శోధన చేస్తాం. దాన్ని ఎలా చేస్తామంటే శ్వాస ద్వారా చేస్తాం. ముందు లం బీజంతో శ్వాసను తీసుకుంటాం. దాని తర్వాత కుంభిస్తాం. దాన్ని పూరించి కుంభించి తర్వాత నిశ్వాసం ద్వారా బయటికి పంపిస్తాం. తర్వాత రంబీజంతో లోపల ఉన్నటువంటి పాపాన్ని కానివ్వండి, మనం గతంలో చేసినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన అయినా సరే దాని ద్వారా దహించి వేయటం జరుగుతుంది. తర్వాత ఎంబీజంతో దాన్ని మళ్ళీ కొత్తదైనటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాం. ప్రతినిత్యం శ్రీ విద్యోపాసనలో ఉన్న వాళ్ళకి కానీ, నిత్యం అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళకి కానీ ఇది పూజకు ముందు ఎలా అయితే మనం సంకల్పం చేస్తున్నామో దాంతోపాటుగా శరీరాన్ని అంతఃకరణ శుద్ధి అంటాం. దాని ప్రకారం శుద్ధి చేసుకునే భాగంగా ఈ భూత శుద్ధి విధానం అనేది ప్రతి నవావరణ నాట్యం చేసే వాళ్ళకు, అలానే అమ్మవారికి చాలా దృష్టి కేంద్రీకరించి బాగా బలమైనటువంటి పరిహారం ఆశించి చేసే వాళ్ళకు ఈ పూజా విధానం తెలుసు. దాన్ని ఏంటంటే పూజ కోసం వాడటం అంతకు ముందు వరకు ఉన్నటువంటి ప్రక్రియ. అంటే గతంలో తెలిసి తెలియక ఎన్నో తప్పులు మన జీవితంలో వ్యవహారికంగా జరుగుతూ ఉంటాయి. కాయిక శరీరం, మానసిక శరీరం, అలానే వచ్చేసి ఆధ్యాత్మిక శరీరం. దీంట్లో వచ్చేసి మన శరీరం తెలిసి తెలియక తీసుకునే ఆహారం వల్ల కానివ్వండి మన త్రిగుణాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావితం చేసేటువంటి తీవ్ర ప్రభావాలు మన శరీరాన్ని కొంత చెడు వైపు, అలానే కొన్ని అరిషడ్ వర్గాల వైపు దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దానివైపు మార్గాన్ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తగ్గించేసేసి శమధమాలను పెంచుకోవటం కోసం ఈ భూతశుద్ధి ప్రక్రియ ప్రతినిత్యం కూడా పూజలో చేయటం అలవాటుగా ఉంటుంది. దాంట్లో భాగంగానే దాని తర్వాత నవావరణ అర్చన చేస్తుంటాం. దాని తర్వాత శంఖంతో వచ్చే జలంతో ప్రోక్షణ చేస్తాం, మన శరీరాన్ని శోధన చేసుకుంటాం. ఆ తర్వాత అమ్మవారికి శ్రీచక్రాన్ని ఆవాహన చేసి దాని మీద పూజ చేస్తుంటాం. ఇదంతా ప్రతినిత్యం అమ్మవారి పూజల్లో ఉండే వాళ్ళకి అలవాటు. దశమహావిద్యల్లో భైరవీ శక్తి కూడా ఒక రకమైనటువంటి శక్తి కాబట్టి భైరవీ పూజలో కూడా ఈ భూతశుద్ధి విధానం వాడుకలో ఉన్నది, ఆచారంలో ఉన్నది. అది శరీరాన్ని పూజ కోసం తయారు చేయడంలో ఒక భాగంగా ఉన్నటువంటి ప్రక్రియ. హిందూ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అది దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అని మీరు అంటారు? హిందూ వివాహ వ్యవస్థ కాదండి, ఏ వివాహ వ్యవస్థలైనా. అసలు మీరు గమనిస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ జీవితం ప్రారంభించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పడటానికి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధానం ఉంది. కొన్ని మతాల్లో అయితే ఒక మాటతో విడిపోవచ్చు, కొన్ని మతాల్లో ఒక చిన్న రుసుము కట్టడంతో విడిపోవచ్చు. కానీ హిందూ మతం సాంప్రదాయంలో ఒకసారి వివాహమైంది ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ అంటే చనిపోయేంత వరకు ఆ బంధం విడిపోదు. కానీ మారినటువంటి దేశకాల పరిస్థితుల్లో ఎలా అయిందంటే వివాహం అనేది ఒక ప్రక్రియ, లేదంటే ఒక రకమైన ఫార్స్గా మారిపోయింది. జీవితంలో ఎవరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అంతకుముందు సాక్షిగా సీతారాములను పెట్టుకునేవాళ్ళు వివాహం దగ్గర. ఎక్కడ వివాహం జరిగినా సీతారాములను అక్కడ పెట్టేసేసి వాళ్ళ ద్వారా వచ్చేసేసి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరిగినట్టుగా భావించి ఎంత దూరంలో ఉన్నా సరే సీత మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా రాముడినే భర్తగా అనుకుంది. రాముడు సీత ఎంత దూరంలో ఉన్నా, ఎవరి ఆధీనంలో ఉన్నా నా భార్య అనుకొని తప్పించి కిందపడి ఏడ్చి, మీ రామాయణాన్ని ప్రతి ఒక్క కాండాన్ని చదివితే మీకు తెలుస్తుంది. అంతగా తప్పించి అక్కడ ఉన్న సీతను కూడా విడిపించేంత వరకు యుద్ధం చేసి అసాధ్యమైన సేతువు నిర్మించి మరి సీతను విడిపించుకోగలిగాడు. అది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధానికి పరాకాష్ఠగా చెప్తాం. అందుకని సీతారాములు అక్కడ పెట్టుకోవటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏమైంది, ఇప్పుడు లింగ భైరవి ఉంది. భైరవీ శక్తిని దేనికి వాడాలి? భైరవీకి అసలు వివాహం ఉందా? భైరవీ శక్తి నిజంగా ఉంది. నేను కూడా భైరవి ఉపాసన చేస్తాం. ఎందుకు చేస్తాం? దేనికి వాడాలి? ఏ శక్తి దేనికి సహాయకారి అవుతుంది? ఏ శక్తి ప్రేరేపణతో మన శరీరంలో ఏ మార్పులు వస్తాయి? ఆ మార్పులకు సంబంధించినటువంటి పరాకాష్ఠ ఎక్కడికి చేరుతుంది? దాంపత్య బంధానికి భైరవీ శక్తి ఏ విధంగా సహాయకారి కాగలుగుతుంది?
మీరు గమనిస్తే భైరవీ శక్తి ఎందుకు ఉద్భవించింది? అమ్మవారే. మన ఇంట్లో లలితా సహస్రనామంలో లలితను అమ్మవారిగానే కొలుస్తాం, దుర్గను అమ్మవారిగానే కొలుస్తాం, లక్ష్మీని అమ్మగారిగానే కొలుస్తాం, సరస్వతిని అమ్మవారిగానే కొలుస్తాం, భైరవుని కూడా అమ్మవారిగా కొలుస్తాం, దోమావతిని అమ్మవారిగా కొలుస్తాం, చిన్నమస్తాన్ అమ్మవారిగా కొలుస్తాం. ఏ శక్తిని ఏ రూపంలో దేనికి ప్రతిష్ఠ చేయాలి, దేనికి గురుగారు మీరు చెప్పండి. యాక్చువల్గా లింగ భైరవి అనే ఆలయం అని చెప్తున్నారు కదా, ఆ శక్తిని దేనికోసం పూజించడం జరుగుతుంది? మానవ జీవితం పంచభూతాత్మకం అండి. పంచభూతాత్మలు ఒక నిర్దిష్టమైనటువంటి రూపంలో ఉంటే ఆ శరీరం అనుకున్నటువంటి కార్యాలను సాధించగలుగుతుంది. అలాగనే మన దైవిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. అలానే దైవిక మార్గంలో సాధనలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు శరీరం ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందులు తొలగించడానికి భైరవీ శక్తిని రామకృష్ణ పరమహంస కూడా భైరవీ శక్తి సహాయం తీసుకున్నారు ఆయన సాధనలో. కాళీమా సాక్షాత్కారం జరిగింది. తర్వాత ఆ అమ్మవారి సాక్షాత్కరించిన తర్వాత ఏ సహాయం అవసరం లేకుండానే ఆయన జీవితం ముందుకు వెళ్ళిపోయింది. ఆయన చాలా మందికి మార్గదర్శకులు అవ్వగలిగారు. లింగభైరవి అంటే శివపార్వతులు. లింగభైరవి ఒక రకంగా శివపార్వతులే. దానికి ఒక ట్రెడిషనల్గా ఫస్ట్ రూపం ఏంటంటే లింగభైరవి రూపం. దాన్ని కనుక మీరు తీసుకునేటట్టే శివుడు పార్వతి అదే తీసుకోండి. శివశక్తి ఆయుక్తో ఏది ప్రబోధ ఆదిశంకరుడు చెప్పాడు. వాళ్ళిద్దరు విడి కాదు, అద్దరు అభేద్యం అనేటువంటి రూపంలో చెప్పాడు. మన శరీరంలో ఉండే 2 నాసికల ద్వారా జరిగేటువంటి వాయు సంచారం ఏదైతే ఉందో అదే శివశక్తి, విష్ణు శక్తి ఇద్దరి యొక్క సంయోగం. వాళ్ళిద్దరు సంయోగమే సుషుమ్న నాడి, అదే సుబ్రహ్మణ్య స్వామి. దాన్ని కనుక మీరు నిర్దిష్టంగా దాని శ్వాసను కనుక చేసుకుంటూ వెళ్తే ఆ శివశక్తులు 2 మన శరీరంలో ఉద్భవిస్తాయి. అది శరీర సమన్వయానికి దోహదకారం అవుతుంది. కానీ 2 శరీరాలను కానీ 2 జీవితాలను కానీ ఏకం చేయడానికి ఈ లింగభైరవిని మేము వాడదాం అనేది ఒక రకంగా హిందూ సాంప్రదాయంలో, యోగ సాంప్రదాయంలో మేము చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఈషా ఫౌండేషన్ అంటే శివుడికి సంబంధించిందని అందరూ హిందువులు నమ్ముతూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటి వివాహం అనేది అసలు హిందూ దానికి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎక్కడైనా మఠాలలో కానీ ఎక్కడైనా కానీ ఏవైనా వివాహాలు ఇలాంటి పద్ధతిలో జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళనే చెప్పానండి, నాకైతే తెలిసిలేవు, నాకు తెలిసైతే లేవు. ఇప్పుడు జరగకూడదు అంటల్లా నేను. కానీ ఒక సాధారణ స్థాయిలో ఉండేటువంటి 18 ఏళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళు వయసులో ఉన్నటువంటి వ్యక్తి అంతవరకు ఏమాత్రం ఒక రకమైనటువంటి ఈ రకమైనటువంటి యోగ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారిగా కూర్చోబెట్టి ఈ ప్రక్రియలో మేము వివాహం చేసేస్తామని చెప్తే అది హాస్యాస్పదం అవుతుంది తప్పితే వాళ్ళ శరీరాలను ముందు దానికి సమాయత్తం చేయాలి. హిందూ వివాహంలో పంచభూతాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన ఉంటుంది? అక్కడ పంచభూతాల సాక్షిగా ఏకమయ్యే ఒక పద్ధతి అని చెప్తున్నారు. శరీరమే పంచభౌతిక శరీరం అండి. దీంట్లో ఉండేటువంటి పృథివీ ఆపస్తేజో వాయుర్ ఆకాశాలు దాంట్లో ఉండేటువంటి పంచభూతాలే ఉంటాయి. దాంట్లో మనం సుముహూర్తం అంటే తాళికట్టం కదా, వాళ్ళందరూ అనుకునే తాళికట్టం అనుకుంటున్నారు. తాళికట్టం సుముహూర్తంలో లేదు. ఎప్పుడు మొదటి వివాహ ప్రక్రియ ఎక్కడి వరకు పూర్తవుతుందంటే అండి, వరుడు ప్రమాణం చేయడంతో అక్కడతో పూర్తి అయిపోతుంది. పాణిగ్రహణమే. అమ్మాయి చేయబట్టుకొని ధర్మేచ అర్థేచ కామేచ త్వయిష నాతి చేతవ్య అక్కడతో వివాహం పూర్తయింది. తర్వాత దాంట్లో వచ్చిన మార్పులే తాళి కట్టడం, తర్వాత వచ్చేసిన దాంట్లో అప్పగింతలు, తర్వాత తలంబ్రాలు, ఇవన్నీ అలా వచ్చినటువంటివే తప్పితండి. నిజంగా వివాహ ప్రక్రియ ఎక్కడతో పూర్తయ్యేది అంతకుముందు రోజుల్లో ఫస్ట్ మనం ప్రారంభించినప్పుడు అంటే ఖచ్చితంగా ప్రమాణంతో వివాహం పూర్తయ్యేది. 5 రోజులు వివాహం చేసేవాళ్ళు. తర్వాత తంతు మిగతాదంతా కూడా ఒక వేడుక తంతు తప్పితండి. నిజంగా వివాహం ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నామో అక్కడతో ముగిసింది. జీలకర్ర బెల్లం అంటేనే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది, తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాని మీద జీలకర్ర బెల్లం కలిపి నలిపి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒళ్ళంతా ఒక రకమైనటువంటి విద్యుత్ శక్తి ప్రవహించి శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రభావితమై వీళ్ళ చేతి ద్వారా ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ జీలకర్ర బెల్లం ద్వారా ఆ యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. అలానే అబ్బాయి చేతి ద్వారా ఉండేటువంటి శక్తి అమ్మాయి శిరస్సు ద్వారా ఆ యొక్క సప్త చక్రాలు అంటే శిరస్సు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మూలాధారం వరకు శరీరం ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో ఆ సమయంలో అదేవిధంగా ఆ మంత్రాల సాక్షిగా జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఒక పరిపూర్ణత ఉంది. ఇంకొక విషయం, December 1st మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఇది ముహూర్తం గురించి చెప్పాలి. అలా చెప్పదలుచుకుంటే ముహూర్తానికి అసలు నిజంగా అయితే మనకు ముహూర్తాలు లేని రోజు పరిస్థితి శుక్రమూఢంలో ఉంది. కళత్రకారకు శుక్రుడు, వివాహాలను ప్రభావితం భార్యాభర్తల అన్యోన్యతను సూచించేవాడు శుక్రుడు. ఆ శుక్రుడు మూఢంలో ఉన్నాడు. మూఢంలో ఉన్నప్పుడు వివాహం జరిగితే వివాహానికి కూడా అంత గ్రహస్థితి పరంగా అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు. థ్యాంక్ యూ అండి గురువు గారు, మీ సమయాన్ని కేటాయించి భూత శుద్ధి ఆచారం అంటే ఏంటి, అసలు అది ఈ వ్యవస్థలోకి వస్తుందా రాదా అనే దానికి సంబంధించి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సమంత 2వ వివాహం చేసుకున్న తర్వాత భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనే ఒక ప్రస్తావన ఇప్పుడు హల్చల్గా ఉంది కాబట్టి అంటే ఏంటి అని తెలియజేసే ఒక స్టేజ్ని అయితే 10 TV క్రియేట్ చేసింది. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.